అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు మీరు చాలా క్లాసెస్ చెప్పుంటారు కదా, చాలా చూసుంటారు. అవును. సో స్పిరిచువల్ జర్నీ గురించి మీరు డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా, రిలేషన్స్ పరంగా చెప్తున్నారు. మార్పులు వస్తాయి వన్స్ జర్నీ స్టార్ట్ చేస్తే అంటున్నారు. కొంతమంది వాటిని నమ్మొచ్చు, నమ్మలేకపోవచ్చు. ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి రిజల్ట్స్ తీసుకురాగలరా అని ఎవరైనా మీకు ఛాలెంజ్ చేస్తే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదండి, దాన్ని నేను మాటల్లో చెప్పుకోకుండా మా క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్లో జరుగుతుంటాయి. అంటే వాళ్ళ ఒకటి హీలింగ్ సెషన్ ఉంటుంది. అంటే క్లాసులో ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి, హెల్త్ ప్రాబ్లం గురించి, రిలేషన్ ప్రాబ్లం గురించి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అక్కడ చెప్పడం జరుగుతుందండి. అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు ఈ డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇప్పుడే వచ్చిందా, గతంలో నుండి మనకి ఎందుకు లేదని అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు రియలైజ్ అవుతున్నారండి. ఆ క్లాసులో మనం ఎక్స్పెషల్గా చెప్పేది ఏంటంటే, గతంలో డబ్బును ఎలా చూసాము, డబ్బు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, భవిష్యత్తులో ఎందుకు రావాలి, అంటే మన దగ్గరికి డబ్బు రావాలంటే మనం ఏం చేయాలి, అక్కడ ప్రాక్టికల్గా చూపినప్పుడు ఏమవుతుంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అంటే ఒక ప్రొజెక్టర్లో అక్కడ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వీడియోలో చూపించడం జరుగుతుందంట డబ్బు యొక్క ప్రాముఖ్యత. తర్వాత హెల్త్ ప్రాబ్లంకి వచ్చేలోపు ఎప్పుడైతే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు వాళ్ళకి ఆర్గన్స్ కూడా గుర్తొస్తాయి. హెడక్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు తలను తిట్టుకోవడం జరుగుతుంది. కళ్ళు మండుతున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు కళ్ళను తిట్టుకోవడం జరుగుతుంది. చిన్నగా ఏదన్నా కాలు ఫ్రాక్చర్ అయింది, అప్పుడు కాళ్ళను తిట్టుకోవడం జరుగుతుంది. మనం జన్మ తీసుకున్నప్పుడు నుండి ఇవన్నీ ఆర్గన్స్ మన కోసం నిరంతరం పనిచేస్తున్నాయండి. ఒక్క నిమిషం గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి ఊపిరాగిపోతుంది. అంటే నీకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే మనం జన్మ తీసుకున్నప్పుడు నుండి ఇవన్నీ పని చేస్తేనే మనం సక్రమంగా ఉన్నాం. అంటే మనం గుర్తించట్లేదండి. అంటే ప్రతి దాని పట్ల మనం ప్రేమ, కృతజ్ఞత చూపట్లేదు. మనకి బాధ కలిగినప్పుడే గుర్తొస్తున్నాయి, కానీ గతంలో అవి చేసిన మంచిని మనం గుర్తించుకోవట్లేదు. ఇవన్నీ అక్కడ వాళ్ళకి రియలైజ్ అయ్యేటట్లు ప్రతి ఒక్కటి ఒక వీడియో రూపంలో చూపడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ అంటే డబ్బుని ఎలా చూడాలి ఒక వీడియో. తర్వాత హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటి అంటే అవి మనపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, మనం ఏం తప్పులు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు వాళ్ళకి ఒక వీడియో రూపంలో చూపడం జరుగుతుంది. తర్వాత రిలేషన్ ప్రాబ్లం చూడండి, ఎవరికైనా ఉన్నట్టుండి ప్రాబ్లం రాదు, కొన్ని సంవత్సరాల జర్నీ తర్వాత వస్తుంది. ఆ రిలేషన్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, గతంలో ఆ రిలేషన్ ప్రాబ్లం రాకపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు, ఇవన్నీ వాళ్ళకి అక్కడ క్లాస్లో, ఆఫ్లైన్ క్లాస్లో ప్రాక్టికల్గా ఒక వీడియో చూపించినప్పుడు ఒక నిజంగా వాళ్ళు రియలైజ్ అవ్వడం జరుగుతుంది. చాలా మంది వాటిని నమ్మకపోవచ్చు. క్లాసెస్కి వచ్చిన వాళ్ళంటే రియలైజ్ అవుతారు, క్లాసెస్ రాని వాళ్ళు, సుమన్ టీవీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఇవి నిజంగా నమ్మచ్చా అన్న ఆలోచనలో ఉంటారు. సో స్పిరిచువల్ జర్నీ గురించి వాళ్ళకేం తెలియజేస్తారు? అదే నేను చెప్తున్నా, ఇప్పుడు చాలా మంది మా క్లాసులకు వచ్చే వాళ్ళు మినిమం 25 years అబవ్ ఉన్నవాళ్ళండి. 25 years అబవ్ నుండి 50 years వాళ్ళు వస్తున్నారు. దానికి నేను ప్రతి క్లాసులకు వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలు ఏదో ఇబ్బంది పడ్డారో, కష్టాలు అనుకుంటున్నారు కదా, వన్ డే మీ టైం మీది ఇది కాదనుకుని క్లాస్కి రండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి. మీకు రిజల్ట్ రాలేదనుకోండి, ఇన్ని సంవత్సరాలు ఇది కూడా ఒక రోజు గడిచిపోయింది అనుకోండి, నిజంగా ఆ రోజు క్లాస్ మీరు ఇన్వాల్వ్ అయ్యి నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం 100% వాళ్ళకి రిజల్ట్ వస్తుందండి. దానికి ఆఫ్లైన్ క్లాస్కి అంత ఇంపాక్ట్ ఉంటుందండి. దానికి మాకు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ క్లాస్కి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. స్పిరిచువల్ జర్నీలో మీరు గత పాస్ట్ 20 years నుంచి ఉన్నారు కాబట్టి, ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే డబ్బు రావడం, సంపద పెరగడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మనిషికి భక్తి, ఆధ్యాత్మికం అనేది ఇంపార్టెంట్ అండి. భక్తితో ఎప్పుడైతే ఉంటామో, భక్తి భావన అంటారు. ఆధ్యాత్మికం అనేది ఏంటంటే జ్ఞానంతో కూడుకుందండి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో వస్తామో చూసే ప్రతి దాని పట్ల ప్రేమతత్వం కలుగుతుంది. మీరు ఆధ్యాత్మిక వైపంలో ఎవరన్నా ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళ దగ్గర ఆ రోజు వాళ్ళు ₹1 ఉన్నా, ఏది లేకపోయినా, ₹10 ఉన్నా, వాళ్ళు దాన్ని చూసే విధానం మారుస్తారు. ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తాయి. ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళంతా చూడండి, వాళ్ళ దగ్గర ఆధ్యాత్మిక భావం ఉంటుంది, భక్తి భావం ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందండి. డబ్బు కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ జీవితంలో మీకు ఊహ తెలిసినప్పటి నుండి డబ్బు ఏ రకాలుగా ఉపయోగపడిందో, వాటి ద్వారా మీరు ఎంత మానసిక ఆనందం పొందారో ఒకసారి గతంలోకి వెళ్ళి దానికి ప్రతిరోజు ఒక 5 నిమిషాలు టైం కేటాయించి కృతజ్ఞత భావం తెలపండి. ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో డబ్బు రావడం అనేది జరుగుతుంది. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.